హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈ రోజు నుంచి దసరా స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతున్నాయి అండ్ ఐమ్ ఫైనలీ బ్యాక్ విత్ అ మేకప్ వీడియో. అండ్ ఈ వీడియో ఇట్స్ జస్ట్ నాట్ ఎనీ అదర్ మేకప్ వీడియో. దిస్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ బికాస్ ఈ వీడియోలో ఇండియన్ ఆడియన్స్ అండ్ యూఎస్ ఆడియన్స్ ఇద్దరికి సెట్ అయ్యేటట్టు ఈ మేకప్ లుక్ నేను క్రియేట్ చేసి చూపించాను. ఎలా అని మీరు అనుకుంటున్నారా? నా ఫేస్ మీద ఒక సైడ్ ఏమో ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ యూఎస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఎటు సైడ్ ఏదై ఉంటుంది అని గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్తే క్విక్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, పాజ్ చేసి గెస్ట్ చేశారు కదా. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఈ వీడియో మొత్తంలో యూ విల్ అండర్స్టాండ్ ఎటు సైడ్ ఏముంది అనేది. నేను కంప్లీట్ బ్రేక్ డౌన్ విత్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ చూపించాను. సో నాకు ఇండియన్ ఆడియన్స్, యూఎస్ ఆడియన్స్ ఇద్దరు మిక్స్డ్ బేస్ ఉంది కాబట్టి మీకు యూస్ అయ్యేటట్టు ఈ మేకప్ లుక్ నేను క్రియేట్ చేసి చూపించాలనుకున్నాను ఫర్ ద ఫెస్టివల్. సో నాకైతే చాలా బాగా నచ్చింది ద వే ఇట్ టర్న్డ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్, ద ఫైనల్ లుక్. ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇప్పుడు నేను చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఇదర్ సూపర్ హిట్ అన్న అవుతుంది, లేదంటే కంప్లీట్ డిజాస్టర్ అన్న అవుతుంది. సో లెట్స్ సీ వేర్ ఇట్ టేక్స్ అస్. నేను స్కిన్ ప్రెప్ అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, బట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ అ సెకండ్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ జస్ట్ టు మేక్ షూర్ దట్ మై స్కిన్ ఇస్ వెల్ హైడ్రేటెడ్. సో ఐ హ్యావ్ అ పింపుల్ ఇక్కడ. పింపుల్ కూడా కాదు, హీట్ బాయిల్ లాంటిది సంథింగ్, బికాస్ ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్. సో ఇట్స్ యాక్చువల్లీ పెయిన్ఫుల్, నొప్పి వస్తుంది ఇలా పడితే కూడా. ఫేస్కి ఈ సైడ్ నేను ఇండియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయబోతున్నాను, అంటే ఇండియాలో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్. ఈ సైడ్ ఏమో ఇక్కడ యూఎస్లో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయబోతున్నాను. అండ్ మోస్ట్లీ ఇవి డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్సే. మోస్ట్లీ కదా, యాక్చువల్లీ అన్ని డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్సే. ఇవి కూడా అన్ని అఫోర్డబుల్ రేంజ్లోంచే. సో ఐఎమ్ నాట్ షూర్ ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది. ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నీ యాక్చువల్లీ దర్ వెరీ న్యూ ప్రోడక్ట్స్, అన్ని బ్రాండ్ న్యూ అనమాట. ఇది నేను ఇండియా వెళ్ళక ముందు తెప్పించాయి ప్రోడక్ట్స్ అన్ని వీడియో చేద్దామని. అప్పటి నుంచి నాకు ఇప్పటికీ కుదిరింది. సో ఫెస్టివల్ సీజన్ కంటే వాట్ ఈస్ ద బెటర్ సీజన్ అనిపించింది. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక డ్యూవీ లుక్ క్రియేట్ చేయబోతున్నాను బికాస్ నాది డ్రై స్కిన్ కాబట్టి ఐ లైక్ దట్ యునో ఎక్స్ట్రా గ్లో ఆన్ మై స్కిన్. దానికోసం గష్ బ్యూటీ నుంచి గ్లో గెటర్ ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ స్ట్రోబ్ క్రీమ్. నేను ఇది ఇంతకుముందు యూస్ చేశాను, సో నాకు తెలిసి ఇది ఒకటి. హై పాయింట్స్ మీద అంటే చీక్స్ మీద అప్లై చేస్తున్నాను బికాస్ నాకు ఇక్కడే కొంచెం ఎక్కువ గ్లో కావాలి. అండ్ ఐ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్ ఏంటంటే నేను ఓన్లీ ఒక సైడే అప్లై చేసుకోవాలి, విచ్ ఇస్ అ టఫ్ టాస్క్ ఇవాళ. నేను ఫోర్ హెడ్ మీద కూడా అప్లై చేస్తున్నా బికాజ్ మోస్ట్లీ నేనేం ఫౌండేషన్ అప్లై చేయను ఫోర్ హెడ్ మీద, సో ఇట్స్ ఫైన్. సో ఇటు సైడ్ స్ట్రోబ్ క్రీమ్ లాగా నేను ఎల్ఫ్ హాలో గ్లో యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ దట్ ఐ కుడ్ ఫైండ్ యూఎస్లో ఉన్న ప్రోడక్ట్స్లో, అంటే అఫోర్డబుల్ రేంజ్లో. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ప్రోడక్ట్స్ ఎంత తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నా ఇక్కడ మన డ్రగ్ స్టోర్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది యూఎస్లో ఉండే వాళ్ళు లైక్ మైండ్లో పెట్టుకోవాలి. బికాజ్ ఇండియాలో చాలా తక్కువ ప్రైజెస్కి మనకి రీసెంట్ టైమ్స్లో గుడ్ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. ఇక్కడ ప్రోడక్ట్స్ డ్రగ్ స్టోర్లో ఉండేవన్నీ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్నీ మంచి బ్రాండ్స్ అండ్ ప్రైస్ పాయింట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది ఇక్కడ యూఎస్ బ్యూటీ ఇండస్ట్రీస్ లైక్ దాట్. సో యా, బ్యాక్ టు ద టాపిక్. నేను ఎల్ఫ్ హాలో గ్లో యూస్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను ఇది బికాస్ ఐ వాంటెడ్ టు స్కిన్లోకి నీట్గా బ్లెండ్ అవ్వాలని చెప్పి నేను హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను దీన్ని. ఐ రియలీ లవ్ దిస్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇది ఒక మంచి డైలీ వేర్ ఫౌండేషన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఇట్స్ నో బికాస్ కొంచెం కవరేజ్ ఇస్తుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇఫ్ యూ డోంట్ లైక్ ఫౌండేషన్స్ మీరు ఇది ఫౌండేషన్ ఆప్షన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ అ గ్లో, చాలా లైట్ కవరేజ్ ఉంటుంది అండ్ ఇట్ బ్లెండ్స్ వెరీ వెల్ ఆన్ టు ద స్కిన్. యా, సో దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్. ఇటు సైడ్ కొంచెం న్యాచురల్గా ఉంది బికాజ్ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్కి దిస్ నో కవరేజ్. ఇవాళ జస్ట్ ఫర్ ఎ చేంజ్ నేను ఐస్తో స్టార్ట్ చేయబోతున్నాను బికాజ్ రెండు ఐస్ కలర్స్ మ్యాచ్ అవ్వడం ఇస్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ అనిపిస్తుంది నాకు ఇవాళ నా దగ్గర ఉన్న ఐ షాడో ప్యాలెట్స్తో. సో లెట్స్ సీ, మనము సిమిలర్ లుక్ అచీవ్ చేశాక విల్ మూవ్ ఆన్ టు
ద ఫేస్. నేను ఐలిడ్ బేస్ కింద 2 ఐస్‌కి ఇదే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక బేస్ కావాలి కాబట్టి నాకు. ఎందుకంటే యూఎస్ ప్రొడక్ట్స్ దగ్గర నాకు క్రీమ్ కన్సీలర్ లేదు. ఎనీ టైమ్ క్రీమ్ కన్సీలర్ మనము ఐ షాడో కింద బేస్ లాగా యూజ్ చేస్తే మనకి ఐ షాడో కలర్ అనేది మంచిగా పాపప్ అవుతుంది. ఒరిజినల్ కలర్ చూపిస్తుందనమాట. నేను కావాలనే కొంచెం లైటర్ షేడ్ తీసుకున్నాను. కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను. అండ్ కెమెరా ముందు ఇంకా లైట్ కనిపించొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్, ట్రస్ట్ మీ. సో దిస్ ఇస్ ద థింగ్. కెమెరా అండ్ లైట్స్ ముందు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని రియల్ లైఫ్‌లో డార్క్‌గా ఉన్నవి లైట్‌గా కనిపించొచ్చు కెమెరాలో. యాక్చువల్‌గా లైట్‌గా ఉన్నవి కెమెరాలో ఇంకొంచెం ఒక షేడ్ తక్కువ కనిపించొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లైటింగ్ బేసిస్. సో డోంట్ వరీ, ఇట్ విల్ నాట్ లుక్ గ్రే. ఓకే. సో నేను ఈ బ్లెండింగ్ ఈ ఇన్నర్ కార్నర్ బయటికి అండ్ ఇక్కడ మొత్తం పై వరకు వెళ్ళనివ్వట్లేదు. బికాజ్ నేను ఇక్కడ ఎలా అయినా కింద కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తాను కాబట్టి ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ వెరీ ప్రిసైజ్. నాకు ఎక్కడ కావాలో అక్కడే పెడుతున్నాను. ఇంతకుముందు నేను ఇలా మీకు చూపించలేదు. లైక్ అప్పర్ లిడ్ మీద కన్సీలర్ పెట్టి ఐ రియలీ వాంట్ టు అచీవ్ అ నైస్ పీచ్ ఐ షాడో లుక్ అనమాట. సో అది తెప్పించడం కోసం నేను ఇలా కన్సీలర్ పెట్టాను. యూ కెన్ టోటలీ స్కిప్ ఇట్. మీకు ఒకవేళ లేదు, చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది, ఐ డైరెక్ట్లీ వాంట్ టు గో ఇన్ టు ఐ షాడో అంటే యూ కెన్ డూ ఇట్. నేను ఐ షాడోకి లెఫ్ట్ సైడ్లో మిలానీ కాస్మెటిక్స్ నుంచి లస్టర్ లైట్ అనే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. దిస్ హ్యాస్ నైస్ రోజ్ గోల్డ్, కొంచెం బెర్రీ టోన్స్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్యాలెట్. సో ఇలా ఉంటుంది. యూ కెన్ సీ ఐ ఆల్రెడీ యూజ్డ్ కొన్ని షేడ్స్. సో నాకు ఒక పీచ్ షేడ్ ఆఫ్ ఐ షాడో కావాలి, అంటే అలాంటి ఫైనల్ లుక్ కావాలి నాకు. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఈట్ కేక్ అనే షేడ్ తీసుకొని నా క్రీజ్ షేడ్గా బ్లెండ్ చేయబోతున్నాను. నేను క్రీజ్ లైన్స్లో ఇది సెటిల్ అయింది కన్సీలర్. నేను పౌడర్ ఏమీ అప్లై చేయట్లేదు. మీకు ఒకవేళ కనుక ఆయిలీ ఐలిడ్స్ ఉంటే పౌడర్ చేసుకొని దాని మీద ఐ షాడో అప్లై చేయండి. ఎక్సెస్ తీసేసి ఐమ్ జస్ట్ గోయింగ్ టు బ్లెండ్ డైరెక్ట్లీ. నేను లోపల వరకు వెళ్ళట్లేదు, అంటే ఇన్నర్ కార్నర్ వరకు, బికాజ్ నేను అక్కడ వేరే షేడ్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు లుక్స్లో ఎప్పుడు ఇలా కన్సీలర్ పెట్టి చూపించలేదు. ఇప్పుడు కూడా ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్స్ టూ కాంప్లికేటెడ్, టూ మెనీ స్టెప్స్ అనిపిస్తే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్. మీకు ఒకవేళ అప్పర్ లిడ్ మీద కనుక పిగ్మెంటేషన్ ఉండి ఆర్ కొంచెం ఎలా అంటే కలర్స్ గ్రే కలర్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి పిగ్మెంటేషన్ ఉంటే. సో అలాంటి వాళ్ళు యూ కెన్ యూస్ దిస్ స్టెప్. సో నాకు కావాల్సిన కలర్ వచ్చే వరకు ఐఎమ్ ప్యాకింగ్ ద కలర్. బేసిక్గా నాకు కావాల్సిన షేడ్ వచ్చే వరకు. ఇప్పుడు నేను షిమ్మర్కి ఐఎమ్ గోయింగ్ టు యూస్ సక్కర్ పంచ్ అనే షేడ్. ఇది ఒక మంచి వామ్ యూనో బ్రాంజ్ షేడ్ లాంటిది, బట్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ బ్రాంజ్డ్. దీనికి పింక్ అండర్టోన్స్ ఉన్నాయి. లైటింగ్లో మీకు ఇది పింక్ కనిపిస్తుంది కదా. నార్మల్గా రియల్ లైఫ్లో చూస్తే మీకు ఒక సైడ్ నుంచి కొంచెం బ్రాంజ్ లాగా కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి పింక్ లాగా కనిపిస్తుంది. సో ఒక సైడ్ నుంచి మీకు ఇది ఇలా బ్రాంజ్ కలర్లో కనిపిస్తుంది. నేను ఎగ్జాక్ట్గా సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను దీన్ని. ఎప్పుడైనా షిమ్మర్ కలర్స్ మీరు ఫింగర్తో అప్లై చేస్తే బాగా కలర్ పే ఆఫ్ అనేది బాగుంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లైన్స్, హార్ష్ లైన్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు అవి బ్లెండ్ చేయాలి మనం. సో నేను ఒక నార్మల్ బ్రష్ తీసుకున్నాను. క్రీజ్ కలర్ అప్లై చేసిన బ్రష్ కాకుండా మీరు ఇదంతా ఫింగర్స్తో కూడా చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో జస్ట్ పైకి అలా ఊరికే బ్లెండ్ చేస్తున్నాం సో దట్ యూనో అలా లైన్స్ ఏం కనిపించకుండా ఉంటుంది. లోపలికి బ్లెండ్ చేయండి ఎప్పుడు చేసినా సరే. సేమ్ ఇదే లుక్ ఇప్పుడు నేను ఇటు రీక్రియేట్ చేయడానికి నేను 2 ప్యాలెట్స్ యూస్ చేయబోతున్నాను. బికాస్ నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ షేడ్స్ ఒక ప్యాలెట్లో లేవు. సో ఫస్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి అల్టిమేట్ ఐ షాడో ప్యాలెట్. దీంట్లో యూ కెన్ సీ అన్ని పింక్ షేడ్స్ ఉన్నాయి. అండ్ విరిగిపోయింది ఇంకొక ప్యాలెట్, ఇన్సైట్ ప్రొఫెషనల్స్ ప్రో ఐ షాడో ప్యాలెట్. ఐ డోంట్ నో హౌ టు షో ఆల్సో. కెమెరాకి ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదు, మొత్తం ఇట్స్ షాటర్డ్. వచ్చేటప్పుడు పార్సల్లో ఇరిగిపోయింది. దీంట్లో వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ షేడ్, ఈ సెకండ్ది, బికాజ్ మనకి పీచ్ కలర్ కావాలని. ఇవన్నీ షిమ్మర్ షేడ్స్. సో నాకు దీంట్లో ఏం మ్యాట్ షేడ్స్ లేవు కాబట్టి నేను ఇంకొక ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కనుక అలాంటి షేడ్స్ అన్నీ ఒకటే ప్యాలెట్లో ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇండియాలో ఎంత తక్కువ ప్రైజెస్కి అమేజింగ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యన.
సో ఇప్పుడు స్విస్ బ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అఫోర్డబుల్ రేంజ్లో. నేను నా ఎంగేజ్మెంట్ మేకప్ కూడా మొత్తం స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్తోనే చేసుకున్నా. దిస్ ఇస్ ద ప్యాలెట్ యాక్చువల్లీ. సో నేను దాంట్లో ఈ లైటర్ షేడ్ యూస్ చేస్తున్నాను. దిస్ హ్యాస్ లైక్ అ నైస్ పీచ్ అండర్ టోన్ విచ్ ఇస్ సిమిలర్ టు మిలానీలో ఈ ఈట్ కేక్ అనే షేడ్ ఉంది కదా, ఈ షేడ్కి సిమిలర్. ఫస్ట్ అవుటర్ కార్నర్ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఈ ఇన్సైడ్ ప్యాలెట్ నుంచి ఇందాక చూపించిన షేడ్ ఉంది కదా, అది ఫింగర్స్తో తీసుకుంటున్నా నేను. కొంచెం సిమిలర్ షేడ్ ఇది. ఈ రెండు ఐ షాడో ప్యాలెట్స్కి కలర్ పే ఆఫ్ అమేజింగ్ ఉంటుంది, స్విస్ బ్యూటీ అండ్ ఇన్సైడ్. అండ్ ఆబ్వియస్గా మిలానీ డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ అన్నిట్లో బ్రాండ్స్లో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. సో మీరు పిగ్మెంటేషన్ గురించి, క్వాలిటీ గురించి యూ డోంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఈ ఇండియాలో ఉన్న అఫోర్డబుల్ రేంజెస్లో కొన్ని ప్రోడక్ట్స్ హిట్స్ అండ్ మిస్సెస్ ఉన్నాయి, బట్ మిలానీ ఎనీ ప్రోడక్ట్ యూ టచ్ ఇట్స్ అ హిట్. సో ఇందాకట్లానే ఇప్పుడు ఈ బ్రష్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ ఇట్ అవుట్. ఐఎమ్ ట్రయింగ్ అ వెరీ న్యూ సెటప్ ఆల్ టుగెదర్. సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి నాకు. అండ్ యా, ఐ గాట్ మై వ్యానిటీ. దీని ముందు ఇక్కడ నుంచి మీరు చాలా షార్ట్ వీడియోస్ చూడబోతున్నారు. ఇట్స్ యాక్చువల్లీ అ డ్రీమ్ ఆఫ్ మైన్ ఎప్పటి నుంచో. అంటే ఇప్పుడు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇట్స్ రియలీ అబౌట్ ద స్టోరేజ్. నాకు ఈ మధ్య నా ప్రోడక్ట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని సార్ట్అవుట్ చేసి స్టోర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఐ థాట్ ఒకటే ప్లేస్లో అన్నీ ఉంటాయి, ఇట్ వుడ్ బీ ఈజియర్ నాకు షూట్ చేసుకోవడానికి. అందుకే ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. నేను షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను వ్యానిటీ గురించి. సో ఐల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. కన్సీలర్కి ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి NC2 అనే షేడ్. ఇది కొంచెం పీచ్ అండర్టోన్స్ ఉన్నాయి దీనికి. సో ఐ థింక్ ఐ కెన్ యూస్ దిస్ యాజ్ అ. సో దీనికి కొంచెం పీచ్ అండర్టోన్స్ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ కన్సీల్ చేయడానికి యూస్ చేయొచ్చు లైక్ కరెక్టర్ లాగా. ఐ జనరలీ డోంట్ లైక్ క్రీమ్ ప్రోడక్ట్స్. అంటే నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు ఎందుకో కొంచెం హెవీగా అనిపిస్తుంది ఆ ఫార్ములేషన్. సో యా, లెట్స్ సీ. ఇవాళ మనకి వి రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. నేను ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను మౌత్ చుట్టూ టు కవర్ మై లైట్ పిగ్మెంటేషన్. ఐ థింక్ దిస్ ఇస్ అ రియలీ గుడ్ మ్యాచ్ ఫర్ మై అండర్టోన్. నా పఫ్ యూజ్ చేసి బ్లెండ్ చేస్తాను. దిస్ ఇస్ అ పిజ్జా పఫ్. సో మీకు ఒకవేళ కనుక ఆయిలీ స్కిన్ ఉంటే క్రీమ్ ప్రోడక్ట్స్ ఆబ్వియస్గా మీకు సెట్ అవ్వవు కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ యూజ్ అ లిక్విడ్ కన్సీలర్. లిక్విడ్ కన్సీలర్స్ జనరలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇందాక లిక్విడ్ కన్సీలర్స్ గురించి చెప్తున్నాను కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం యూ కెన్ యూస్ దిస్ స్విస్ బ్యూటీ లిక్విడ్ కన్సీలర్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ మీడియం బీజ్ 04. ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ దిస్ కన్సీలర్ ఈజ్, అంటే ఈ స్విస్ బ్యూటీ కన్సీలర్స్ ఏంటంటే షేడ్ రేంజ్ చాలా చాలా బ్యాడ్ షేడ్ రేంజ్. చాలా రోజుల తర్వాత నా సెఫోరా కన్సీలర్ బయటకు వచ్చింది, ఎందుకంటే మనం అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. దిస్ ఈజ్ 13 క్రీమ్ క్యారమెల్. యాక్చువల్లీ అఫోర్డబుల్ అని చెప్తున్నాను కానీ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ దేర్ డ్రగ్ స్టోర్ ఓన్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్. ఒక 4-5 ఐటమ్స్ లైక్ లెక్క పెట్టవచ్చు మీరు. దిస్ కన్సీలర్ ఈజ్ రియలీ గుడ్. మీకు కనుక ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా, లేదంటే యూ డోంట్ లైక్ హెవీ కన్సీలర్స్ ఆన్ యువర్ ఫేస్, దిస్ ఇస్ అ రియలీ గుడ్ ఆప్షన్. అండ్ it comes at a really good price point. So this concealer was loved last winter అనుకుంటా. సో ఎగ్జాక్ట్ షేడ్ మ్యాచ్ దొరికితే దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. మీరు అన్నన్ని షేడ్స్ యూజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా యూ కెన్ గో ఇన్ విత్ యువర్ ఎగ్జాక్ట్ షేడ్ మ్యాచ్. పౌడర్స్కి ఐఎమ్ గోయింగ్ టు యూస్ స్విస్ బ్యూటీ నా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్, రెండు బనానా పౌడర్సే. ఈ ప్యాకేజింగ్ ఎంత బాగుందంటే లెట్స్ టేక్ అ మూమెంట్ అండ్ అప్రిషియేట్ ద ప్యాకేజింగ్. ఇట్ కమ్స్ విత్ అ పఫ్. ఇంట్లో ఇట్ హ్యాస్ అ మిర్రర్. పౌడర్ లీక్ అవ్వకుండా దర్ ఇస్ అ క్యాప్. ఐ రియలీ లైక్ వెన్ బ్రాండ్స్ ఎక్కువ టైమ్ అండ్ ఎఫర్ట్ ప్యాకేజింగ్లో పెట్టి, అంటే లీక్ ప్రూఫ్ ప్యాకేజింగ్లో పెడితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మనం పెట్టిన మనీకి వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇంత పౌడర్ పిక్ చేసుకున్నాను నేను. పిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఈవెన్ అవుట్ చేస్తున్నాను. గో ఇన్ విత్ యువర్ పౌడర్. దిస్ విల్ ఇన్స్టెంట్లీ బ్రైటన్ అప్ యువర్ అండర్ ఐస్. బ్లష్కి నేను ఈరోజు
దీస్ ఆర్ కైండ్ ఆఫ్ డ్యూప్స్, బట్ they're not really dupes. Right side PAC dewy blush use చేస్తున్నాను. This is PAC x Sara Sarosh collaboration, and left side లో I'm going to use ELF similar shades అనమాట కొంచెం. So yeah, I'm going to use it. రెండు కొంచెం బాగానే పిగ్మెంటెడ్, సో బీ కేర్ఫుల్ వైల్ యూఆర్ బ్లెండింగ్ ఇట్. లుక్ ఎట్ దట్. ఈవెన్గా డిఫ్యూజ్ చేసుకోండి బ్లష్ అంతా. డోంట్ వరీ, ఇప్పుడు ఒకవేళ ఎక్కువ అనిపించినా కొంచెం తర్వాత సెట్ చేద్దాము. అండ్ దిస్ సైడ్ PAC x Sara Sarosh in the shade Turkish Delight. This is actually a little less pigmented ELF blushes తో కంపేర్ చేసుకుంటే, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిక్విడ్ బ్లషెస్ ఇండియన్ మార్కెట్లో ఉన్నది. అండ్ ELF వచ్చేసి ఇక్కడ మార్కెట్లో డ్రగ్ స్టోర్లో సూపర్బ్ బ్లష్. లుక్ ఎట్ దట్ గ్లో. ఆన్ మై లెఫ్ట్ సైడ్ నేను వెట్ అండ్ వైల్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను అని చెప్పా కదా. సో దిస్ ఇస్ లైక్ అ బేసిక్ బనానా పౌడర్, అండ్ ఐమ్ గోయింగ్ టు ప్రెస్ ఎవ్రీథింగ్ ఇన్. సేమ్ పఫ్ యూస్ చేస్తున్నాం బికాస్ ఇట్స్ రియలీ గుడ్. సీ దిస్ సైడ్ it's very natural and this side it's bright because of the shades, concealer shades. So ఇందాక మీరు చూస్తే నేను జస్ట్ అండర్ ఐస్ ఒక్కటే సెట్ చేసుకున్నాను బికాస్ ఐ వాంట్ టు యూస్ అ ఫౌండేషన్. యా, నేను ఎప్పుడు యూస్ చేయను, బట్ ఐ వాంట్ టు యూస్. నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఫౌండేషన్స్లో. వన్ ఇస్ దిస్ Maybelline Super Stay, a recent launch, a new launch. ఇది వచ్చేసి షేడ్ 310. ఇండియా నుంచి వచ్చాక కొంచెం ట్యాన్ అనిపిస్తుంది అనమాట నా స్కిన్, సో ఐమ్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్. దిస్ ఇస్ ఫ్రమ్ K by Katrina, 155Y అనే షేడ్లో ఉంది. జస్ట్ కొంచెం నా చేతి మీద తీసుకుంటున్నా, జస్ట్ దిస్ మచ్. చూసారా ఎంత తీసుకున్నాను, అంతే. మనకు అంతకంటే ఫౌండేషన్స్ ఎక్కువ నచ్చవు. బ్లష్ మీద కూడా వెళ్తున్నా because I want everything to look seamless. ఇప్పుడు this side I'm going to use L'Oreal True Match. This is a skin tint basically, 6 to 7 tan. ఈ స్కిన్ టింట్ కూడా చాలా ఇష్టం. ఓన్లీ ప్రాబ్లమ్ is the applicator. This is not hygienic and yeah, ఇప్పుడు నా డ్రెస్ మీద కూడా పడింది. ఇప్పుడు నేను చూపించిన రెండు ఫౌండేషన్స్ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. I really like them. బికాజ్ ఫేస్ మీద హెవీగా అనిపించదు అండ్ అట్ ద సేమ్ టైం కేకీగా అట్లా కూడా అనిపించట్లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ రెండు చాలా లాంగ్ లాస్టింగ్. ఈ Maybelline Super Stay అయితే ఆయిలీ స్కిన్ మీద కూడా ఇట్ విల్ స్టే అప్ టు 8 hours స్ట్రైట్. సో యూ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్ అనమాట. మీకు కావాలంటే నెక్ మీద అప్లై చేసుకోండి, బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. ఓకే, I think now everything is coming together. See, makeup is all about trust the process. ఈ సైడ్ ఎక్స్ట్రా డ్యూయిగా అలా కనిపిస్తుంది బికాజ్ ఈ స్ట్రోబ్ క్రీమ్ మనం యూస్ చేసింది దిస్ ఇస్ రియలీ గుడ్. ఇండియన్ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్లో Gush Beauty is a really good brand. అండ్ ఈ బ్లష్ కూడా దిస్ ఇస్ అ డ్యూయి లిక్విడ్ బ్లష్, సో కొంచెం ఎక్కువ ల్యూమినాసిటీ ఉంది. వెరాజ్ ELFలో కూడా ఉంది, బట్ ఈ రెండింటి కాంబినేషన్ని ఈ ప్రోడక్ట్స్ బీట్ చేయలేకపోతున్నాయి. ఐబ్రోస్ ఫిల్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ L'Oreal ఐబ్రో జెల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇలా లిక్విడ్ ఫామ్లో ఉంది. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ బ్లాక్. బేసిక్గా ఇది చాలా డార్క్ పిగ్మెంటెడ్ ఉంది. నేనే గ్రే తీసుకుని ఉండాల్సింది, ఇంటికి తెచ్చాక రియలైజ్ అయ్యా అనమాట. చాలా లైట్ హ్యాండ్, కొంచెం అటు ఇటు అయినా సరే అంతే గాన్. బికాస్ మై ఐబ్రోస్ ఆర్ ఆల్రెడీ థిక్. సో మన డ్రగ్ స్టోర్లో ఇక్కడ యూఎస్లో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్లో, ఐబ్రో ప్రోడక్ట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మంచి ప్రోడక్ట్స్లో ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ $7 or $8. $7-8కి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది ఇట్స్ రియలీ గుడ్. బాగా స్పార్స్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది బికాస్ యూ కెన్ ప్రిసైజ్లీ ఫిల్ ఇన్. మీరు నిక్స్ కూడా ట్రై చేయొచ్చు. నేను ఇంతకుముందు చూపించేదాన్ని కదా పెన్, దట్ ఈస్ స్టిల్ మై ఫేవరెట్. నేను డైలీ వేర్కి అదే యూస్ చేస్తాను. అసలు ఐబ్రోస్ ఏమీ లేని వాళ్ళు లైక్ ఐబ్రో స్ట్రోక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అంటే దట్స్ ఐ థింక్ ద యాక్చువల్ ప్రైస్. సేల్లో లేకపోతే $11 or $12. ఈ పర్టికులర్ ప్రోడక్టే ఎందుకు యూస్ చేస్తున్నానో కూడా మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇటు రైట్ సైడ్ ఐబ్రో ఫిల్ చేసేటప్పుడు ఓల్డీ బట్ గుడీ మిస్ క్లేర్ ఐబ్రో కేక్. యూసి ఈ షేడ్స్ అన్నీ ఉన్నాయి కదా దీంట్లో, సో ఇది యూస్ చేద్దాము. నేను దీనికి సిమిలర్గా మన దగ్గర ELF ఉందన్నమాట. ఇక్కడ చూసాను షేడ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి,
అన్నీ బ్రౌన్ షేడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ 2 షేడ్స్ ఉన్నాయి గదా! ఈ 2 షేడ్సే అవైలబుల్‌గా ఉన్నాయి విత్ 1 వాక్స్. సో, ఒకవేళ గనక లైట్ కలర్ ఐబ్రోస్ ఉండే వాళ్ళకి చిన్న మినీ ఐబ్రో కిట్ సెట్ అవుతుంది. అది ఇంకా తక్కువ. సో, మీరది తీసుకోవచ్చు. బట్ నావి చాలా డార్క్ కాబట్టి సెట్ అవ్వదు. అందుకే ఐ డిడ్ంట్ గెట్ ఇట్. ఐలాషెస్ కర్ల్ చేసుకుంటున్నా. దీనికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ బికాజ్ మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ ఏమి ఉండదు కాబట్టి ఇట్స్ ఓకే. మస్కారాకి నేను కే బై కట్రీనా మస్కారా యూజ్ చేస్తున్నాను. నాకు మస్కారాస్ మరీ క్లంప్ అప్ అవ్వకుండా, అలా అని చెప్పి స్పైడర్ లెగ్స్ లాంటి మస్కారా లుక్ ఇవ్వకుండా, న్యాచురల్‌గా కొంచెం వాల్యూమినస్‌గా చేసేవంటే చాలా ఇష్టం. కే బై కట్రీనా ఈస్ వన్ సచ్ బ్రాండ్. ఆల్సో ఈ ఐ షాడో ఎందుకు కెమెరాలో పింక్ కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ రియల్ లైఫ్‌లో దిస్ ఈస్ యాక్చువల్లీ ఇన్ డార్క్ పీచ్ కలర్. యాహ్! సో, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. ఎందుకంటే మీరందరూ ఊరికే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఐ ఫీల్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ నా వీడియోస్ చూడడానికి వచ్చేవాళ్ళు ఏం ఫాల్ట్స్ ఉన్నాయా, ఏం తప్పులున్నాయా వెతకడానికే వీడియోస్ చూస్తున్నారు. యాహ్! సో, అందుకే ప్రతిదీ క్లియర్‌గా క్లారిఫై చేయాల్సొస్తుంది. ఇంతకుముందు నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. మస్కారా లెఫ్ట్ సైడ్‌కొచ్చేసరికి దిస్ ఈస్ అ బాంబ్ మస్కారా. అసలు ఇంత తక్కువ ప్రైస్‌కి ఐ హావ్ నాట్ సీన్ సచ్ గుడ్ మస్కారా. అండ్ యాహ్! ఇది ఇండియాలో కూడా అవైలబుల్‌గా ఉంది. కే బై కట్రీనా ప్రైస్ కంటే కూడా ఇది చాలా తక్కువ. దిస్ ఈస్ అ రియల్లీ గుడ్ మస్కారా. ఎసెన్స్ నుంచి లాంగ్ లాస్టింగ్ స్మడ్జ్ ప్రూఫ్ ఫార్ములా బై బై పాండా ఐస్ అనే మస్కారా. దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ డ్యూప్ ఫర్ బెనిఫిట్ బ్యాంగ్ బ్యాంగ్ మస్కారా. అండ్ నేను రీసెంట్‌గా నా గివ్ అవేలో ఒక మస్కారా చూపిచ్చాను. ఆ మస్కారా ఈస్ అ ట్యూబింగ్ మస్కారా. ట్యూబింగ్ మస్కారా అంటే ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మేకప్ రిమూవర్ ఆర్ ఎనీథింగ్. ఊరికే వాటర్ పెట్టి ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. మన ఐలాష్ చుట్టూ ఒక ట్యూబ్ లాగా ఫార్మ్ అవుతుందనమాట ఈ మస్కారా. సో, మీకు లాషెస్ కూడా ఊడిపోవు. చాలామందికి మన వాటర్ ప్రూఫ్ మస్కారాస్ యూజ్ చేస్తే లాషెస్ ఊడిపోతాయి కదా! సో, ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇట్ విల్ గివ్ యూ ద సేమ్ ఎఫెక్ట్ బట్ మీ లాషెస్ ఊడిపోకుండా విచ్ ఈస్ అ గుడ్ థింగ్. మనందరికీ అదే కదా కావాల్సింది. సో, ఇండియాలో కూడా ఉంది. యూ కెన్ యూజ్ దిస్. దిస్ ఈస్ లైక్ మై డైలీ వేర్ మస్కారా. నేను రోజు యూజ్ చేసేది. రియల్లీ లైక్ ఇట్. సెట్టింగ్ స్ప్రే నా దగ్గర ఏం లేవు. బట్ యూ కెన్ యూజ్ స్విస్ బ్యూటీ సెట్టింగ్ స్ప్రే ఆల్సో. ఇండియన్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకి చెప్తున్నాను. యూఎస్ వాళ్ళకైతే యూ కెన్ యూజ్ దిస్ మిలానీ మేక్ ఇట్ లాస్ట్ ఒరిజినల్ న్యాచురల్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే 16 hour wear. నేను 2 సైడ్స్ ఇదే యూజ్ చేస్తున్నాను బికాస్ నా దగ్గర సెట్టింగ్ స్ప్రే లేదు. ఐ లెట్ దిస్ ట్రై చేంజ్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఈరోజు లిప్స్టిక్కి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మేబిలిన్ వినైల్ ఇంక్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ 130 ఎక్స్ట్రా. బట్ ద సాడ్ పార్ట్ ఇస్ యూఎస్లో వాళ్ళని తిట్టుకోవద్దు. దిస్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ యూఎస్. అంటే ఈ షేడ్ ఈ రేంజ్ అవైలబుల్గా ఉంది మేబిలిన్ వినైల్ ఇంక్. బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ షేడ్ రేంజ్ చాలా చిన్నగా ఉంది. అండ్ అందులో ఉన్నవేవి మనకి ఇండియన్ స్కిన్ టోన్‌కి సెట్ అవ్వట్లేదు. సో, నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక షేడ్ ట్రై చేశాను అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫార్ములేషన్. ఈ ఎంటైర్ రేంజ్‌కి ఐ గాట్ సో మెనీ షేడ్స్. సో, యూ గైస్ గెట్ రెడీ. ఇప్పుడు ఐల్ షూట్ అ షార్ట్ వీడియో అండ్ నేను మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను లిప్స్టిక్ వేసుకొని. దిస్ ఇస్ ద లిప్స్టిక్ షేడ్. నా మీద ఇలా ఉంది. యాక్చువల్లీ రియల్ లైఫ్‌లో అయితే ఈ ఐ షాడోకి లిప్స్టిక్ పర్ఫెక్ట్ కాంబినేషన్, ఎగ్జాక్ట్ మ్యాచ్. బట్ కెమెరాలో ఐ షాడో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం పింక్ టోన్స్‌లో కనిపిస్తుంది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. నేను జస్ట్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నెక్‌లో ఏం పెట్టుకోలేదు బికాస్ ఐ వాంట్ దిస్ టు బీ ద హైలైట్. అండ్ యాంటిక్ బ్యాంగిల్స్ వేసుకున్నా. జస్ట్ సింగిల్ కడా బ్యాంగిల్స్ లాంటివి. కొంచెం బొట్టు. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మీకు ఈ సైడ్ నచ్చిందా? జస్ట్ కమెంట్స్‌లో లెట్ మీ నో. ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేశారో కింద కమెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. రైట్ సైడ్ ఇండియన్ బ్రాండ్స్, లెఫ్ట్ సైడ్ యూఎస్ బ్రాండ్స్. సో, ఈ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దానికంటే ఇంపార్టెంట్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంది అనుకుంటున్నాను. ఈ ఫెస్టివల్ సీజన్‌కి మీరు ఒక మేకప్ లుక్ వేసుకోవడానికి చూస్తున్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దానికంటే ఇంపార్టెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరిని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.